లక్షణాలు అవసరమైతే ఆ పూజకి అర్హుడైన దేవుడికి ఇంకెన్ని లక్షణాలు ఉండాలి? అవునా? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము, అష్టుడు వర్గాలను జయించిన వాడు దేవుడు. ఇప్పుడు నేను ఇది చూపించి ఇది చెట్టు అన్న, వీళ్ళు ఎంతమంది నమ్ముతారు? ఇది చెట్టు అమ్మా, చెట్టేనా? చెట్టునా బాబాయ్? చెట్టేనమ్మా? నమ్మడం వేరు. ఎందుకని? చెట్టు అయితే ఏళ్ళెయ్యి, చెట్టు అయితే ఆకులెయ్యి, చెట్టు అయితే కాండం ఏది? అసలు చెట్టుకుండే పోలికలు దీనికి వెయ్యి లేవు అంటారు. అలాగనే దేవుడు అనే వ్యక్తి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటి? కొన్ని లక్షణాలు ఉన్నాయి. దేవుడికి కొన్ని అర్హతలు ఉన్నాయి. అవన్నీ ఆలోచించి దేవుడా కాదని పరిశీలించాలి. అంటే దేవుడా కాదని ఎంచుకునే విధానంలో కూడా ఆలోచన కలిగి ఉండాలి. కూరలో వేసే కరివేపాకే అన్నిసార్లు ఆలోచిస్తారు, మళ్ళీ దాన్ని ఏమైనా తింటారా, తీసి పక్కన వేసేస్తారు వేస్ట్ అని. అవునా? దానికే నువ్వు అన్నిసార్లు పరిశీలించి తెలుసుకున్నప్పుడు దేవుని విషయంలో నీ ఎంపిక ఎలా ఉందో ఆలోచించాలా లేదా? అవునా కదా? మా తాతలు మొక్కేది నేను కూడా మొక్కుతున్నాడు, సరిపోయిందా? సరిపోయిందా? కాదు కాదు, అంటారు కదా, వాళ్ళు మట్టి బుర్ర, అది మట్టి బుర్ర, మాదేమో కంప్యూటర్ మైండ్ అంటారు కదా. ఆ మైండ్ ఇలాంటి సార్లు కూడా వాడాలి. అవునా కదా? దేవుణ్ణి ఎంచుకునే ఎంపికలో కూడా సరైన ఎంపిక చేసుకున్న వారై ఉండాలి. మీరందరూ ధన్యులే. ఎవరు? మీరందరూ ధన్యులే. ఎందుకంటే దేవుణ్ణి ఎన్నుకునే విషయంలో, దేవుణ్ణి ఎంపిక చేసే విషయంలో సరైన వ్యక్తినే ఎంపిక చేసుకున్నారు. అందును బట్టి దేవునికి మహిమ. హల్లెలూయా. అయితే సరైన దేవుణ్ణి ఎంపిక చేసుకున్నారు. అయితే అబ్రహాము వలె మీ జీవితాల్ని ఆయనకు అప్పగించుకోండి. అవునా? అలాగనే మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆయన అడగండి, అయ్యా నేను పలానా చేయాలనుకుంటున్నాను, చేయమంటావా వద్దంటావా అని. మీరేది చేయాలనుకున్నారో అదే చేయండి. అంతేనా? అర్థమైందా నా మాట మీకు? మీరేం చేయాలనుకుంటున్నారో దేవుణ్ణి అడగండి, అయ్యా ఇది చేయమంటావా వద్దంటావా అని. అడిగి మీరేది చేయాలనుకుంటున్నారో అదే చేయండి అన్న. మీరేది చేయాలనుకుంటున్నారు అదే చేసే కాడికి దేవుణ్ణి అడగడం ఎందుకు? అంతే కదా? మీరేది చేయాలనుకుంటున్నారో అదే చేయకుండా ఆయన ఏది చేయమని చెప్తాడో అది చేయండి. ఓకే? దేవుడు ఓ 13 రకాలుగా మనతో మాట్లాడతాడు. కళల ద్వారా, దర్శనాల ద్వారా, లేదా సేవకుల ద్వారా, లేదా వాక్యం చదివితే వాక్యము ద్వారా, లేకపోతే సహోదరుల ద్వారా. అవునా కదా? అనేక విధాలుగా మాట్లాడతాడు. ఏ రీతికైనా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన ఏమై ఉన్నాడు తెలుసా? మాట్లాడే భక్తుడు అన్నాడు కదా, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నువ్వు కావు, మాట్లాడే దేవుడవు నీవు. ఆ మాట్లాడే దేవుడి దగ్గరికి నీవు వచ్చావు కాబట్టి నీవు ఎంచుకున్న ఎంపిక కరెక్టే. అయితే ఆయన చెప్పింది చెయ్యండి. అబ్రహాము వలె దీవించబడండి. అటు కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్.